హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక ముఖ్యమైన రోజు 31/12/2025. పాఠశాలంతా ఆనందోత్సాహం, నవ్వుల కేరింతలు. ప్రస్తుత వస్త్రానికి వీడ్కోలు కాదు, ఎంతో మంది విద్యార్థుల్లో విద్యా వెలుగులు, ఎందరికో విద్యా బుద్ధులు నేర్పించి వారి ఉన్నతికి కారణమైన మా ఆత్మీయ సోదరి, సహ ఉపాధ్యాయుని శ్రీమతి కలపాల సరోజిని గారిని గ్రామ సర్పంచి, పాఠశాల పూర్వ విద్యార్థులు అంటే 1978-79 10th బ్యాచ్ వీళ్ళందరూ మళ్ళా ప్రధానోపాధ్యాయులు వారు శ్రీ శ్రీ సుధాకర్ గారి ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించి ఆమెను సత్కరించారు. ఆమె అపురూప సేవలను పలువురు కొనియాడారు. మధురమైన మరపురాని స్నేహబంధం, సృష్టిలో అన్నిటినీ మించి అందరినీ అలరించే బంధం ఈ స్నేహబంధం. మనుషులు వీడి దశాబ్దాలు గడిచిన మనసులు అప్పుడప్పుడు కలవాలనుకున్నా కానీ మనుషులు కలవాలని కోరి కలుసుకున్న వేదిక. కలిసిన హృదయాలతో ఆత్మీయ కలయికలు, కలకాలం మరువలేని ఎన్నెన్నో తీపి గుర్తులు, ఎదనిండా పర్వాలని, ఆప్యాయతలు పంచాలని, అభిమానాలు చాటాలని ఏర్పరచుకున్న అభినివేశమే ఈనాటి ఈ పదవీ విరమణ సమావేశం అంతర్భాగం. ఆనందంతో అందరినీ కలిసి ఎదనిండా సంతోషాలు సంపూర్ణంగా నింపుకొని అందరూ ఎక్కడెక్కడో ఉన్నా మరలా కలుసుకొని గురువులను గౌరవించి వారి ఆశీర్వాదాలను పంచుకొని మా పాఠశాల విద్యార్థులకు, ప్రపంచానికి కూడా ఒక చక్కని సాంప్రదాయాన్ని నేర్పిన ఈనాటి ఈ పదవీ విరమణ సమావేశం అపూర్వం, అమోఘం. ప్రియ సోదరి, ముందున్న ప్రయాణానికి శుభాకాంక్షలు. మీ నూతన జీవితం వినూత్నంగా, ఆనందంగా సాగాలి. మీరు ఇంత అద్భుతమైన, సంతోషకరమైన పదవీ విరమణకి అర్హులు. మేమందరం మిమ్మల్ని చాలా మిస్ అవుతాం, కానీ మీరు సంవత్సరాలుగా మాకు చేసిన ప్రతి దాని తర్వాత మేము మీ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. అద్భుతమైన పదవీ విరమణను గడపండి. మీకు ఇష్టమైన కార్యకలాపాలను అనుసరిస్తూ మీ తదుపరి అధ్యాయంలో ఆనందం, సంతృప్తిని పొందాలని కోరుకుంటున్నాం. మాట్లాడటం ఎంత బాగుందో వినటం కూడా అంతే బాగా తెలిసిన వ్యక్తితో కలిసి పనిచేయడం మాకు చాలా బాగుంది. ఈ ప్రధాన మైలు రాయిని చేరుకున్నందుకు అభినందనలు. మరి మా ఈ విలువైన ఉపాధ్యాయుని గారి గురించి మా పాఠశాల స్కూల్ అసిస్టెంట్ తెలుగు శ్రీమతి రజని గారి మాటల్లో మా కలవపాముల విద్యా కుటుంబ శుభాభినందనలు. మన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో 1/1/1964 శ్రీ కలపాల శిఖామణి శ్రీమతి నవామణి పుణ్య దంపతులకు 3వ సంతానంగా జన్మించారు. నలుగురు ఆడబిడ్డల్లో 3వ సంతానంగా జన్మించారు. బాల్యంలో తోబుట్టులతో ఆటలాడుతూ ప్రాథమిక మరియు సెకండరీ విద్యాభ్యాసాన్ని కలవపాముల గ్రామంలో కొనసాగించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలవపాముల నందు అంటే ఇదే పాఠశాలలో ఇదే గ్రామంలో వారు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత పొందారు. వారు ఆ వయసులో ఏ విధంగా ఉండేవారంటే పాలమీగడకల పాల సరోజిని, మనిషి చూడగానే పాలు గారుతున్నట్లుగా ఉండేవారు. పాలమీగడకల పాల సరోజిని మీదు మనసునెంచ మేలు వెన్న. అందరితో ఎంతో సఖ్యంగా ఉంటూ మనసు వెన్నలా ఉండేది. అందరితో స్నేహభావంతో మెరిగేవారు. జ్ఞానకాసరమున జేగీయమానమై వెలుగులీను నెలత వైభవముగా. మనిషి రూపురేఖల్లోనే కాదు, జ్ఞానంలో కూడా ఎంతో ప్రకాశంగా వెలుగులీనుతూ ఉండేటటువంటి వారు. ఈమె గుడివాడ కేటీఆర్ కాలేజీలో 1979లో ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ విద్యను పూర్తి చేశారు. 1989 సంవత్సరంలో బీఈడీ పూర్తి చేసి 89 డిఎస్సిలో ఎంపికే ఉపాధ్యాయ వృత్తిని ప్రవేశించారు. ఇక తదుపరి వివాహం, కుటుంబం విషయానికి వస్తే ఉపాధ్యాయ వృత్తిలోనే రాణిస్తూ 12/5/1994 శ్రీ గుడివాడ నిరీక్షణరావు గారిని అనగా వీరు రిటైర్డ్ గృహ నిర్మాణ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిని వివాహమాడి వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా చందుసాగర్, చైతన్య సాగర్ అని 2 రత్నాల వంటి కుమారులు కలిగారు.
పెద్ద కుమారుడు చంద్రసాగర్ టెలికమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్ ఇంజనీర్ మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. చిన్న కుమారుడు చైతన్య సాగర్ డ్రగ్ సేఫ్టీ స్పెషలిస్ట్ బెంగళూరు. తమ వృత్తుల్లో వీరు విశేషంగా రాణిస్తూ తల్లిదండ్రులకి చక్కటి పేరు ప్రఖ్యాతల్ని తెచ్చిపెట్టారు. ఇక వారు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉన్నారంటే, అలతి అలతి పదముల ఆలించి లాలించి, అలతి అలతి పదముల ఆలించి లాలించి అక్షరములు కాబట్టి అక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న పదాలతో మొదలుపెట్టి వాళ్ళని ఎంతో జ్ఞానవంతుని చేశారు. బుడుగు నడకలరు బుజ్జి పాపల తీర్పు సౌమ్యశీలవత్తి సుగుణ ధాత్రి. అంత చిన్న పిల్లల్ని విద్యావంతులు చేయాలంటే ఎంతో ఓర్పు సహనం అవసరం. మరి అటువంటి లక్షణాలన్నీ నిండుగా ఉన్నటువంటి వారు మన సరోజిని గారు. ఇక వారి ఉద్యోగ జీవితం 23/12/1991 మొదలైంది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తాటిమాన్ కొత్తూరు మండలం, కొత్తూరు గ్రామం, డోన్ మండలం, కర్నూలు జిల్లాలో మొదలైంది. ఉపాధ్యాయ వృత్తిలో చేరి అనంతరం నక్కలవాగులపల్లి, ఉప్పలపాడ్, ఓర్వకల్ మండలంలో పనిచేశారు. ఆ తర్వాత అంతర్జిల్లా బదిలీలో కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం దాకరనందు పనిచేసి గుడివాడ మండలం సేరి వేల్పూర్లోను, తదనంతరం చౌటుపల్లి HW, సేరి గొల్వేపల్లి, సేరి వేల్పూరు మండల పరిషత్ పాఠశాలలో పనిచేసి 6/7/2019 పాఠశాల సహాయకులుగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పదోన్నతి పొంది మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలవపాముల్లో విధులు చేరారు. ఈ గడిచిన 6 సంవత్సరాల కాలంలో సాంఘిక శాస్త్ర బోధనలో విశేషమైనటువంటి కృషి చేసి విద్యార్థుల్ని ఎంతో ఉన్నత స్థాయికి చేర్చేందుకు తమ సాయశక్తులా కృషి చేశారు వారు. ఈ ప్రయాణంలో ఆవిడ విబుధ ప్రస్తుతము వినయవర్తనమది చదరని చిరునగవు చేపుగాగా, విబుధ ప్రస్తుతము వినయవర్తనమది చదరని చిరునగవు చేపుగాగా. ఆవిడ ఎప్పుడు వినయవర్తనమే. ఏ రోజైనా సరే ఆవిడ ఎంతో జ్ఞానవంతురాలు. కేడర్లో ఇది ఏ కేడర్లో ఉన్నా సరే ఆవిడ ఎప్పుడు వినయంగానే ప్రవర్తించేవారు. చాలా సౌమ్యంగా మాట్లాడేవారు. చెదరని చిరునవ్వే ఎప్పుడు కూడా ఆవిడ పెదాల మీద ఉండేది. ఎప్పుడు పెద్దగా చికాకు పడినట్టు కనిపించేవాళ్ళు కాదు. అందరినీ ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. అమ్మా తిన్నావా, తిన్నారా అని అందరినీ పలకరిస్తూ ఉండేవారు. బంధుమిత్రులంతా బలిని చూపు తరిన సంత సమ్మునందు సహనశీలి. అలాగే వారు ఇదే విధమైనటువంటి వైఖరితో బంధువులతోనూ మిత్రులతోనూ మెలిగేటటువంటి వారు. ఈ రోజు ఇక్కడ చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. వారి బంధువులందరూ ఎంత సహకరించారో చూస్తే ఆవిడ వారితో ఏ విధంగా ఉండేవాళ్ళు అనేది అర్థమైపోతుంది. అటువంటి సహనశీలి. విధులు వీడి నేడు విశ్రాంతి నొందుచు, విధులు వీడి నేడు విశ్రాంతి నొందుచు, వివిధ స్మృతుల జయము వెంటరాగా, పుత్ర పౌత్ర సహిత మిత్రరత్నాలతో సుఖ శాంతి నందు సుజన మిత్ర. అటువంటి ఆమె విధులు వీడి నేడు విశ్రాంతి పొందుతున్నారు. అది ఏ విధంగా ఎన్నో స్మృతుల్ని వెంట పెట్టుకొని ఆవిడ వెళుతున్నారు. ఇక వారి విశ్రాంతి జీవితం పుత్ర పౌత్రులతో సుఖ సౌఖ్యాలతో ఉండాలని, బంధుమిత్రులు అందరితో ఆవిడ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మా ఆకాంక్ష ఏంటి అంటే
విద్యార్థుల పట్ల మిక్కిలి ప్రేమాభిమానాలు చూపుతూ వృత్తి పట్ల అంకిత భావంతో చక్కని సమయపాలనతో నేర్పుగల బోధనా పటిమతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసి నేడు పదవీ విరమణ చేయుచున్నటువంటి శ్రీమతి కలపాల సరోజిని గారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ వారి విశ్రాంత జీవితం సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. అవ్యాజమైనటువంటి ప్రేమాభిమానాలతో ఇట్లు మా పాఠశాల విద్యా కుటుంబం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలవపాముల అందరికీ ఇప్పుడు